Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్ర బీడీ అండ్ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 29, 30 2 రోజుల పాటు వేములవాడ పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా బీడీ వర్కర్స్ ఫెడరేషన్లో పనిచేస్తున్నటువంటి జాతీయ నాయకత్వం అందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. ప్రధానంగా దేశంలో బీడీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఆ 2 రోజులు జరిగేటటువంటి సమావేశాల్లో చర్చించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు 1000 బీడీలకు 300 రూపాయల కూలీ ఇవ్వాలని, అదే రకంగా బీడీ ఇండస్ట్రీ బలోపేతం కోసం రాబోయే కాలంలో నిర్వహించేటటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం బీడీ ఇండస్ట్రీ పైన విధించినటువంటి జిఎస్టీని తగ్గించాలని, వాళ్ళ మిగతా దాంట్లో ఏ రకంగానైతే జిఎస్టీని తగ్గించిందో బీడీ ఇండస్ట్రీలో కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జిఎస్టీని తగ్గించి బీడీ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్యాకర్సు, బట్టి వాళ్ళ, అదే రకంగా టేకేదారులు, ఇతర కార్మికులందరూ కూడా వాళ్ళ సమస్యల్ని కూడా 2 రోజుల పాటు చర్చించి భవిష్యత్ పోరాటానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 29, 20, 30 2 రోజులు జరిగేటటువంటి సమావేశాల్లో భాగంగా 29వ తేదీ నాడు వేములవాడ పట్టణంలో వేలాది మంది కార్మికులతోనే పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ప్రదర్శనలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, టేకేదారులు, ఇతర కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ ప్రదర్శనను జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీయూసీ బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్గా నిజామాబాద్ జిల్లా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాము.